హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఆగస్టు 9 ఆదివారం రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. మీ జీవితంలో ఒక వ్యక్తి చేయబోయేటటువంటి కొన్ని విషయాల గురించి, అది కూడా ఈ రోజున మీ ఇంట్లో ఒక వ్యక్తి ద్వారా మీకు నష్టం అనేది జరగబోతుందా, లేదంటే లాభం అనేది జరగబోతుందా, అసలు ఒక ఇంట్లో ఆ యొక్క వ్యక్తి ఈ విధంగా చేయడం అంటే అన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాం. అయితే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. దయచేసి ఈ యొక్క వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో ఈరోజు ఈ యొక్క కుటుంబంలో రాత్రి సమయం లోపల జరిగేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలైతే మీకైతే వివరంగా తెలియజేయబోతున్నాను. కాబట్టి పూర్తిగా చూడండి. సగం సగం చూసి ఒక డెసిషన్ తీసుకోవద్దు. అయితే ఇక ముఖ్యంగా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఈ రాశివారు తెలుసుకోవాల్సినటువంటి ఒక నిజం అనేది దాగి ఉంది. అంటే మీ జీవితంలో మీ ఇంట్లో మీకు తెలియకుండా ఒక వ్యక్తి చేసినటువంటి కొన్ని విషయాల గురించి ఈ రోజున మీరు తెలుసుకొని ఖచ్చితంగా నివ్వెరపోక తప్పదు. అసలు చెప్పాలంటే దీనంతటికీ కారణం కలిగినటువంటి వ్యక్తిని మీరైతే తెలుసుకుంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు ఈ యొక్క జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అదేవిధంగా రేపటి రోజున మీకు ఎదురయ్యేటటువంటి ప్రతికూలతలు, అనుకూలతలు ఏ విధంగా మార్చుకోవాలి, ఏ దేవత ఆరాధన మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను అందిస్తుంది, ఏ నియమాలని మీరు పాటించాలి, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా దీనివల్ల ఎటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు వీటన్నింటి నుండి మీరు రేపటి రోజున ఏ విధంగా పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి రాశిచక్రంలో 2వ రాశి, కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఏదో ఒక సంవత్సరం లేదంటే 2 సంవత్సరాల తర్వాత కూడా ఇలా జరుగుతుందేమో అనేసి ముందుగానే ఇదంతా కూడా మీకు ఎంతో ముఖ్యమైనటువంటి కొన్ని అంశాల్లో ఈ విధంగా జరుగుతాయి అనేటటువంటి ఒక అంచనా అనేది వేసుకొని దాని యొక్క ప్రకారమే కొన్ని ప్రణాళికలను కూడా అయితే మీరు సిద్ధం చేసుకొని సాగేటటువంటి గొప్ప మనస్తత్వం అనేది కూడా మీకైతే ఉంటుందన్నమాట. కానీ ఏంటంటే మీ యొక్క నమ్మకాన్ని సాధించడం అనేది కూడా ఏమాత్రము కూడా అంత సులభమైనటువంటి కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒకసారి కనుక మనం చెప్పేసి మీ యొక్క మనసులో అనుకుంటే కనుక వారిని నమ్మరంటే నమ్మరు. వారి కోసం నమ్మారంటే మాత్రం ఎంతవరకైనా వారి కోసం వెళ్ళి పోరాడగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తులు. అంత నమ్మకం అనేది మీకైతే ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా చూస్తున్నట్లయితే మీ యొక్క జీవితంలో ఏంటంటే కొన్ని అసంతృప్తి అయితే మీకైతే ఎక్కువగా వస్తుందని చెప్పుకోవాలి. ఈ యొక్క అసంతృప్తి ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క బలం అనేది అనుకున్నది ఏంటంటే కుటుంబం అన్నమాట. ఆ యొక్క కుటుంబం నుండి గత కొన్ని సంవత్సరాలు కొన్ని వరుస అంటే నిరసనలు ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి. అంటే నిరసనలు అంటే కొన్ని విషయాల్లో ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి వారికి చేసినటువంటి పనులు ఒకప్పుడు
కుటుంబంలో వారందరూ కూడా సహకరించినట్లుగా ఈ మధ్య కుటుంబ సభ్యుల నుండి పెద్దగా ఊహించినంత సహకారం అనేది మీకైతే పూర్తిగా లేకపోవడం వల్ల, అలాగే మీరు ఏ పని అనుకున్నా కూడా దాంట్లో ఎంతో కొంత విఫలం అనేది కలగటం, అలాగే కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులు మిమ్మల్ని పూర్తిగా నమ్మకపోవటం ఈ రోజున జరిగేటటువంటి విషయానికి చాలా అంటే చాలా ప్రధానమైనటువంటి కారణం కాబోతుందన్నమాట. అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడి నుండి చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాట కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎంతో ముఖ్యమైనటువంటి ఈ మాటలు మీ యొక్క జీవితానికి చాలా అవసరమైనటువంటి అంశంగా అయితే మారబోతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశివారు అనుకున్న విషయాల్లో ముందుకు వెళ్తూ ఉంటారనమాట. కానీ ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారు ఈ రోజున ముఖ్యంగా 2 విధాలుగా మాట్లాడుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఒకటి, కొందరైతే ముఖ్యంగా మీకు ఉన్నటువంటి గౌరవాన్ని పూర్తిగా తగ్గించే విధంగా, మీకు ఉన్నటువంటి కుటుంబంలో ప్రాధాన్యతను తగ్గించే విధంగా విషయాల్లో నీదేమీ లేదు కదా, మొత్తం అంతా కూడా కుటుంబం అంతా మెయింటైన్ చేస్తుంది, కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మొత్తం మీలాగనే చూసుకుంటున్నారు, మేమే అన్నట్లుగా మాట్లాడడం, ఈ విధంగా మీరైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పేసి మీ మీద కొంతమంది మీ యొక్క డెసిషన్తో పని లేదు అనే విధంగా తుది నిర్ణయానికి వారికి వారే అంటే తీసేసుకొని కొన్ని విషయాల్లో చెప్పాలంటే ఇదంతా కూడా ఒక విధంగా మీరేంటంటే మారేటటువంటి సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ విధంగా ప్రవర్తించడం, వారు మీ పట్ల చూపుతున్నటువంటి ఈ యొక్క చిన్న చూపు అంతా కూడా మరికొన్ని విషయాల్లో మీరు ఏమన్నా సరే ఇదంతా కూడా మీరు ఎప్పుడూ కూడా సహకరించలేదు కదా. ఎందుకంటే కొన్నిసార్లు కుటుంబం విషయాల్లో కొంత గుర్తింపు అనేది కోరుకునేటటువంటి వ్యక్తిత్వం అనేది మీకు ఉంటుంది మీ దగ్గర. అలాగే ప్రత్యేకంగా నేను అనుకున్నది సాధించాలి, నేను కుటుంబంలో పెద్ద స్థాయిలో నిలబడాలి, అందరూ కూడా కొంచెం నా యొక్క మాటలకు రెస్పాన్స్ అనేది అవ్వాలి అనేటటువంటి స్వభావం, ఆలోచనలతో మీ యొక్క కుటుంబంలో మీ యొక్క సోదరులే కావచ్చు, లేదంటే మీ యొక్క తల్లిదండ్రులు కూడా కావచ్చు, ఈ విధంగా మీ యొక్క తల్లిగారు కూడా కావచ్చు, ఇలా ఎవరైనా కానివ్వండి, మీ యొక్క నిర్ణయం అనేది మీ ద్వారా లేకుండా కొన్ని ఫైనల్గా అంటే వారి యొక్క డెసిషన్ అనేది తెచ్చుకొని ఫైనలైజ్ చేసుకోవడం. అంతేకాకుండా కుటుంబంలో సభ్యుడు ఇంతకాలం నుండి కూడా మీకు తెలియకుండా పెట్టినటువంటి ఒక పెట్టుబడిని ఒకసారిగా ఏంటంటే బయటకు తీసుకురావడం, కొన్ని విషయాల్లో కొందరు చేసినటువంటి కొన్ని పనులు ఈ రోజున అకస్మాత్తుగా ఒకసారిగా బయటపడడం మీ యొక్క మనసులో చాలా అంటే చాలా బాధను కలిగించే విధంగా కొన్ని మారిపోతాయన్నమాట. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కుటుంబమే నా యొక్క జీవితం, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు నా యొక్క సర్వస్వం, వారే నా యొక్క అంతా కూడా అనేసి మీరైతే వారిని నా అనుకున్నటువంటి వారే ఈరోజు మిమ్మల్ని చాలా అంటే మీకు ఉన్నటువంటి దీనమైనటువంటి పరిస్థితికి కారణం కాబోతున్నారు. ప్రత్యేకంగా మీరు నా అని అనుకున్నటువంటి పనుల్లో కూడా మీకు ఆటంకాలు అనేవి కలిగించే విధంగా మీ యొక్క మనసు నొచ్చుకునే విధంగా వారు మాట్లాడేటటువంటి ఆ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో మీకు కొంత చాలా బాధను కలిగిస్తాయన్నమాట. దీనివల్ల మీరైతే ఖచ్చితంగా ఒకటైతే మాత్రం బలంగా నేర్చుకొని తీరుతారు. కానీ ఒకటి ఏంటంటే ఇదంతా కూడా బలంగా కానీ మీకు కుటుంబ సభ్యులంతా కూడా ఒకటిగా మారి నా యొక్క డెసిషన్ అంతా కూడా ఏదీ లేదు, కుటుంబంలో ఏదీ కూడా జరగదు, వారు ఎన్ని అనుకున్నా సరే ఎన్ని చేసినా సరే చివరకు నా కుటుంబమే కదా అని అనుకుంటారు. మీరైతే మీ యొక్క ఆలోచనలు ఇంతకాలం కూడా ఇలా జీవిస్తూ వచ్చారన్నమాట. అయితే మీకు ఈ రోజున ఒకసారిగా ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చాలా క్లారిటీగా అర్థమైపోయాయి. అంటే మీరు ఏం చేస్తే ఏం చేయాలి, అసలు ఏం చేయబోతున్నారు అనేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా ఇదంతా కూడా మీకు ఒక్కసారిగా ఏంటంటే ఒక పెద్ద సమాధానంగా చెప్పే విధంగా ఊహించని విధంగా ఈ రోజున జరిగేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట.
మరి ఎవరు ఏంటనేది మీకైతే ఈ యొక్క పరిణామం ద్వారా అర్థమవుతుంది. కానీ దీనివల్ల ఒక్కసారిగా ఇప్పుడే జరగటానికి కారణం కూడా కుటుంబ సభ్యులతో మీకు గత కొంతకాలంగా మీ యొక్క రిలేషన్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉండటం, అంతేకాకుండా ప్రత్యేకంగా మీరు చేసేటటువంటి పనుల్లో కొంతకాలంగా స్వార్థపూరితంగా కొన్ని విషయాల్లో మీకు మీరు ఆలోచించడం. మరొక రీజన్ ఏంటంటే గ్రహస్థితి అనేది ఇప్పుడు ప్రస్తుతం శని మీకు పరీక్షించేటటువంటి కాలంగా ఉండటం. దీనివల్ల మీ యొక్క ఆలోచనలన్నీ కూడా కొన్ని పరీక్షలు అయితే ఈ పరీక్షలకు గురికాక తప్పదనమాట. కాబట్టి ఇలా జరుగుతూ వస్తుంది. మరి అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకంగా రాహుకేతువుల యొక్క ప్రభావాల వల్ల కూడా ఊహించినటువంటి విధానాలైతే ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించక తప్పదు. మరి ఈ రోజున ఖచ్చితంగా ఎవరితో కూడా గొడవలు అనేవి పడకండి. అంతేకాకుండా ముందు మాటలు మీరైతే మాట్లాడకండి. ఏదైనా ఏ మాటైనా కానీ ఇతరులతో మాట్లాడేదాకా ఎదురు అనేది చూస్తూ ఉండండి. అంటే వారు మాట్లాడుతున్నారు అనేది కూడా పరిశీలిస్తూ ఉండండి. మధ్యలో మాట్లాడి డిస్టర్బెన్స్ అవ్వడం ఇలాంటివి చేయకండి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఈ యొక్క రాశి వారికి చెప్పేటటువంటి విషయం ఏంటంటే కుటుంబంలో ఈ యొక్క ఏ వ్యక్తి అయినా కావచ్చు, అలా చేయటం అనేది కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా కలిగించినప్పటికీ కూడా ఇదంతా కూడా జరగబోయే దాంట్లో మీకు మా యొక్క అంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు కలిగించడానికి అవకాశం అన్నమాట. ఇలా అదంతా కూడా ఈ విధంగా భావించుకోవాలి. ఇదంతా కూడా పరీక్షాకాలం కాబట్టి ఈ యొక్క పరీక్షాకాలం అనేది ముగిసిన తర్వాత మరలా మీ యొక్క జీవితం అంతా కూడా తప్పకుండా మీకు ఆ యొక్క భగవంతుడు శని అనేది పెడుతున్నటువంటి పరీక్షలని ముగిశాక మీ యొక్క జీవితం ఊహించినటువంటి ఫలితాల నుండి అయితే మంచి ఫలితాలుగా ఉండబోతున్నాయి. మీరు అనుకున్నది చేయాలన్నా, మీరు అనుకున్నది సాధించాలన్నా కానీ అటువంటివి కొంచెం చూసి చూడనట్లుగా ఉంటే మంచిదన్నమాట. ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ. ఇక అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 7, 1, 6. అలాగే అదృష్టపు దిక్కు వచ్చేసి తూర్పు. ఇక ఈ రోజునంతా కూడా మంచిగా శుభసూచకంగా కనిపిస్తుంది. అంతేకాదు ఈరోజు మీకు చాలా లాభదాయకంగా కూడా ధనలాభం కూడా కనిపిస్తూ ఉంది. ఇటు వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఏ పరిశ్రమల్లో వారికైనా ఈ రోజున మంచి లాభాల బాట కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మీ యొక్క జీవితంలో ఈ రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క ప్రేమికుడు లేదా ప్రేమికురాల తరపు నుండి కూడా ఒక మంచి శుభవార్త కూడా వింటారు. గతంలో మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తులు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక చిన్ననాటి వ్యక్తులు మరియు మీ యొక్క జీవితంలో తిరిగి ఆహ్వానిస్తారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మరింత ఎక్కువగానే ముమ్మరంగా సాగిపోతాయి. ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చేటటువంటి సలహాలు అనేవి మీకు 100% ఉపయోగపడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి తరపున వచ్చేటటువంటి ప్రతి ఒక్క సలహాను కూడా, సూచనలు కూడా పాటించడానికి అయితే ప్రయత్నించండి. ఈ రోజున వ్యాపారంలో మీకు అద్భుతమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు మీ యొక్క ప్రతిభ వలన మంచి కెరీర్లో పురోగతి అనేది లభించబోతుంది. తెలుసుకున్నారు కదండి ఈ యొక్క జాతక ఫలితాల వివరణ ఏ విధంగా ఉందని. వృత్తి, ఉద్యోగం, నైపుణ్యాలు కలిగినటువంటి చక్కని మంచి లాభాల బాటలో మీరైతే ఈ రోజున ప్రయాణించబోతున్నారు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.